దిగుచూ నుండిరి. ఒక నిచ్చెన పరలోకం నుండి యాకోబు గారి నెత్తి దగ్గరకు వచ్చేసిందంటండి. ఏంది అని చూస్తే తోతలు ఎక్కుతా దిగుతా, ఇది ప్రోగ్రామ్ అని చెప్పారు మనోడికి క్లియర్గా. నాన్న ఎదరికి వెళ్దామంటే నీకు దారి తెలదావు, వెనక్కి వెళ్దామంటే అడికి ఎత్తేసుకొస్తున్నాడు, ఇక్కడ ఉందామంటే పాము కరిచేస్తుంది, నీకు ఆప్షన్లు ఇచ్చన్నా మెట్లెక్కి జాగ్రత్తగా వచ్చి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. కానీ మనోడే మా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయి, నువ్వు ఎలాగైనా కాపాడినా పెళ్ళి అయ్యి బాగా చూసుకుంటే వచ్చాక నీ దశింభాగం గురించి నా ప్రాజెక్ట్ మొత్తం మార్చేలేటరా. అనుకున్నారు భక్తులు దశింభాగం ఇస్తామంటే ఏదన్నా మనం చేర్చిన సిస్టమ్ రూల్స్ కూడా మార్చేయచ్చని. తీసుకెళ్ళి పద్దనరామంలో కప్పెట్ట ఎన్ని నాశనం అయిపోయినాయి. 20 సంవత్సరాలు వెళ్ళాడు పద్దనరామం, నాశనం జీవితం. పగలు ఎండకెండుతుని రాత్రి నీ త్యాగం ఏంటి? ఎవరికోసం త్యాగం అయిపోయినానా? రాహేలమ్మ కోసమా? ఆమె వెళ్ళిపోయింది, దేవుని స్తోత్రం. ఈ లోపల బొమ్మను తెచ్చేసింది, గుడారంలో పెట్టి. మొత్తం అంతా శనే, దరిద్రమే, నాశనమే. నువ్వేమో రాఖేలేమని కోరుకున్నావు, రాఖేలేమో బొమ్మను కోరుకుంది, బొమ్మ ఏమో మరణాన్ని కోరుకుంది, కూట మొత్తం నాశనం అయిపోయింది. దారి మధ్యలో ఎడుతున్నాడు, అయ్యయ్యో నా ప్రియమైన భార్యామని నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావా. బొమ్మలు ఉన్నాయి అక్కడ, మరి ఇంకంతగానే మనం కాపాడలేం. కనుక నీకు అమ్మాయి నచ్చిందా, నీకు అబ్బాయి నచ్చాడా, కోరుకున్న అమ్మాయినా, కులమైనా, సేమ్ డిపార్ట్మెంట్, అదే కోర్సా, అదే చదువా, ఈ సొల్లు దరిద్రం కాదు. అదే విశ్వాసంలో ఉన్నారా లేదా అది. నీకేమో పద్దనరామంలో ఉన్నా, లాభాను కొమ్మలో ఉన్నా, పొరపాటు ఎప్పుడు విగ్రహం చేయలేదు. నువ్వు దేవుని కోసం రోషంగా బతికావు. సిగ్గుమాలి ఆయవారం అయితే చేసావు, కానీ దేవుని కృపలో విగ్రహం ఎప్పుడు చేయలేదు నువ్వు. కానీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న భక్తులకేమో ఆ బొమ్మ సెంటిమెంట్ బ్యాగులు వేసింది, ఎప్పుడు ఎట్టేసిందో. అలా వచ్చి కత్తిరి నా బొమ్మ ఎత్తుకు నా గృహదేవతలు దొంగించాడండి. చిచ్చి అలాంటి దరిద్రం మనకు ఉంది. ఎవరికి గుడారంలో కనపడతాడు చచ్చిపోవాలన్నాడు. ఈ అమ్మ దగ్గర ఉంది, చచ్చిపోయాడు. ఇంక చేసేదేం లేదు. ఏమన్నా బోధపడింది అంటారా? ఇవన్నీ వద్దునని అందుకనే పైకి వచ్చి అన్నాడు. నిచ్చెన ఎక్కడం హాయిగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? కష్టమే. కానీ నువ్వు ఇష్టపడితే నీకు సపోర్ట్కి ఇటు అటు దూతలను పెట్టాడు దేవుడు. నువ్వు మధ్యలో చచ్చిపోయేది ఉంటుందా, ఎక్లేసిన దూతలు ఉన్నారా, నీకు సపోర్ట్ చేస్తారు, జాగ్రత్తగా వచ్చారా. ఆ నిచ్చెన మీదకి వస్తే, ఆ ఉపదేశ క్రమంలోకి వస్తే, ఒక్కొక్క మెట్టు ఎక్కితే అడుగడుగున నీకు సపోర్టు, సహకారం, పరలోకం జాగ్రత్త తీసుకెళ్ళిపోతారు నిన్ను. నీకెంతకీ ఈ పద్దనరామం రూట్ అని వస్తుంది నీకు. నీకు ఇక్కడ బేతేలు గుడి కడతారని సుక్కోతులు పాకలేసుకున్నాను. నీకు దశంభాగం ఏసేపు కలిసి అందించిన అన్ని తిరకాస పనులే. నీకేలా చిత్రవదలు మరి కాదేటి రాయి ఎగరేసినది బుర్ర మీద పడుతుంది కదా. స్తోత్రం అనండి. ఏమన్నా